ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి 11వ స్థానంలో దేవగురువు బృహస్పతి సంచారం వల్ల మీకు అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి రాబోతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. ఇక సింహ రాశిలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు, బాగా ఆలోచించి చేస్తారు. వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రాశి వ్యక్తులు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సహాయం చేసే విషయంలో అయితే ముందుంటారు. ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తూ ఉంటారు. వీరు పొగడ్తలకు పడిపోతారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా గంభీరంగా ఉంటారు. వీరికి అయితే అధికంగా తెలివితేటలు ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ దాన్ని ధైర్యంగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. వారికి నచ్చకపోతే ఎంత పెద్దవారు చెప్పినా సరే వీరు అస్సలు చేయరని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును అయితే కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొందరు వ్యక్తులు అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరి దగ్గర కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు. సింహ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరూ తన వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం మంచి వ్యక్తిత్వం ఉంటుంది. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరైతే దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో 11వ స్థానంలో అయితే మీకు దేవగురువు బృహస్పతి సంచారం వల్ల మీకు
అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఈ సమయంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి మాత్రమే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో శ్రమ పడ్డ వారికి మాత్రమే వారికి ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అయితే మీకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు శుభయోగాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో కొంచెం కష్టపడితే చాలు మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈ సమయంలో మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో ఏ పని అయినా చేస్తారు. ఈ సమయంలో మీకు పరిపూర్ణమైన ప్రతికూలత ఏర్పడడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఊహించని విధంగా మీకు అదృష్టం అయితే రాబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో మీకు జీతం పెరగాలి అని అనుకుంటున్న వారికి ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో మీరైతే పెద్దవారి సలహాలు తీసుకోండి. ఏ పని అయినా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి. ఈ సమయంలో భాగస్వామితో చిన్నపాటి గొడవ వచ్చే అవకాశం ఉంది. మీరే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అయితే భాగస్వామి వ్యాపారంలో మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు ఒకరు అర్థం చేసుకోండి. అలాగే ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రయత్నాలు అయితే మీరు కొనసాగించండి. ఉద్యోగం ఖచ్చితంగా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. వివాహం కాని వారికి మాత్రం శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీరు వివాహం కోసం సంబంధాలు చూసినట్లు అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. వివాహం కాని వారికి ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో వివాహ సంబంధాలు చూస్తున్నారు. అయితే ఈ సమయంలో మీకు వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఆలోచనకు తగ్గట్టుగా మీకు నచ్చే విధంగానే వారు ఉంటారు. మీరు కోరుకున్నది మీకు ఈ సమయంలో దక్కుతుంది. అలాగే వివాహం అయిన వారికి మీరు పనిచేసే దగ్గర ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు ధన సాయం కూడా అందుతుంది. వారి వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. అలాగే మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేసుకోండి. మీరు నమ్మి అయితే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి. ఎందుకంటే మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది. నరదృష్టి వల్ల మీ పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా సరే మీరు ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో ఆ విషయాన్ని మాత్రం షేర్ చేసుకోకండి. పని అయిన తర్వాత ఏ విషయం అయినా ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే సూర్య నమస్కారం నిత్యం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.